ఇప్పుడు మనం ఏమీ చేయలేం గ్రాండ్ నానమ్మ. ఒకవేళ నాన్న కాలికి దెబ్బ తగలకపోయి ఉంటే అప్పుడు మనమే గెలిచుండేవాళ్ళం. కానీ ఇప్పుడు విన్నావు కదా నువ్వు? నా ముని మనవరాలు చాలా సరిగ్గా చెప్పింది. ఎలా డాన్స్ చేస్తావు? నేను ఇప్పుడే వెళ్ళి నిరంజన్తో మాట్లాడతాను. ఇదిగో ఈ డాన్స్ పోటీ ఉందే, దానికి బదులు ఇంకేమైనా పెడితే మంచిదని. నానమ్మ నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. ముందు కూర్చోండి. మీరు ప్రశాంతంగా ఉండండి. కూల్ నానమ్మ ప్లీజ్. నాకు తెలిసినంత వరకు గంగ కూడా అంత బాగా డాన్స్ చేయటం రాదు నానమ్మ. ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదట. తన కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా చిన్న? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తనైతే తన 2 కాళ్ళు పెట్టుకుని ఏదో ఒకటి డాన్స్ చేసి గెలుస్తుంది. కానీ నువ్వు అసలు నీ కాలి మీద తిన్నగా నిలబడలేకపోతున్నావు. నువ్వెలా డాన్స్ చేస్తావు? కుదరదు. నేను వెళ్ళి నిరంజన్తో మాట్లాడతాను. అది కాదు నానమ్మ, నేను చెప్పేది వినండి మీరు ముందు. నాన్నతో మీరేం చెప్పాల్సిన అవసరం లేదు నానమ్మ. నేను మేనేజ్ చేసుకుంటాను. నేను చెప్తున్నాను కదా, ఏమీ కాదు. లేదు సాగర్, నేను చెప్తున్నాను కదా, నేను వెళ్ళి నిరంజన్తో మాట్లాడతాను. ఇదంతా చూసి నాకు అసలు కొంచెం కూడా నొప్పిగా లేదు నానమ్మ. మేనేజ్ అవ్వలేదంటే అప్పుడు మీరు ఓడిపోతారు కదా. ఒకవేళ మీరు కనుక ఓడిపోయారంటే అమ్మ నన్ను శాశ్వతంగా మీకు దూరంగా తీసుకెళ్లిపోతుంది. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు కృష్ణ. అలా మాట్లాడకూడదు. విన్నావు కదా నువ్వు? నీ కూతురు ఏముందో విన్నావా? సరిగ్గానే చెప్పింది. ఒకవేళ నువ్వు ఓడిపోయావంటే కృష్ణ మనకి దూరం అయిపోతుంది. లేదు, నేను నిరంజన్కి చెప్తాను. ఇంకేదైనా పోటీ పెట్టమని చెప్తాను. కానీ డాన్స్ మాత్రం వద్దు. నానమ్మ ప్లీజ్, నా మాట వినండి. ఆగండి. నాన్నతో మాట్లాడాల్సిన అవసరం లేదు ప్లీజ్. ఇలాంటి సమస్యల నుండి పారిపోవటం వల్లే నేను ఇంకా సమస్యల్లో ఇరుక్కుపోతున్నాను. నేను గంగకి దగ్గర కావాలని ట్రై చేస్తున్నాను. తనేమో నాకు దూరంగా వెళ్తుంది. ఇక చాలు నానమ్మా. ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య ఎదురొచ్చినా సరే దాన్ని నేను పూర్తి నిజాయితీతో ఎదుర్కొంటాను. మొండి పట్టుదల వద్దు చిన్నా. నువ్వేమో నీ కాళ్ళ నువ్వే కట్టేసుకున్నావు. ఇప్పటికే నీ కాలు బాగులే చూడు. నానమ్మా అయినా సరే నేను కాంపిటీషన్లో పాల్గొంటాను. నాకు కూడా తెలియాలి కదా, నేను నా కూతురు కోసం వాళ్ళ మమ్మీ కోసం ఏమైనా చేయగలనా లేదా అని. నానమ్మ నా మీద నమ్మకం ఉంచండి, ఓకే? నేను గంగ ఇంట్లో ఉండేలా చేయటం కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. ఎందుకంటే తను ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇంట్లో ఉండి తను నీకోసం వంట చేయాలి. దాంట్లో తను బోలెడని మిరపకాయలు ఇంకా ఉప్పు వేయాలి. ఆ తర్వాత అత్తాకోడలకి నానమ్మకి గొడవ జరుగుతూనే ఉండాలి. చాలే ఆపు. జోకులు వేసే సమయం ఇది. ఆ గంగా అంటే మా అమ్మ బహుశా ప్రాక్టీస్ మొదలు పెట్టేసినట్టుంది. పదండి వెళ్ళి చూద్దాం. పదండి త్వరగా వెళ్దాం. పదనానమ్మా. జాగ్రత్తగా చిన్న జాగ్రత్త. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,